దేవుడు మీకు జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేకం దయచేయాలని ఆశపడుతున్నాడు. నాలెడ్జ్ దయచేయాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడు. ఒక స్టూడెంట్‌గా మీరున్నారు. లేకపోతే ఒక స్టూడెంట్‌కి పేరెంట్స్‌గా మీరున్నారు. గార్డియన్‌గా మీరున్నారు. మరి కొద్ది దినాల్లో ఇంటర్మీడియేట్ అండ్ 10th క్లాస్ అండ్ డిగ్రీ ఇంకా రకరకాల కోణాల్లో అనేకమైన చదువులకు సంబంధించి ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ కోసం మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నీ బిడ్డలకు కానీ లేకపోతే మీకు కానీ ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ రాసినా, రైల్వే అవ్వచ్చు, లేకపోతే కోర్టుకు సంబంధించి అవ్వచ్చు, మరి ఏ ఇతరత్ర అయినా ఎగ్జామ్ అయినా, ఇంటర్వ్యూ అయినా, దేంట్లో అయినా గనక మీరు ముందుకు వెళ్ళబోతున్నట్లయితే ఖచ్చితంగా మీకు జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేకం ఇవన్నీ కూడా అవసరం. ఇవేవీ లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. సో మీకు దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు తన తెలివితేటలు మీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. జ్ఞానం కలిగిన హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. సో ఈ ఎగ్జామ్స్ రాబోతూ ఉన్నాయి. నీ బిడ్డలు లేకపోతే మీరు ఎలా రాస్తారో, ఎలా పాస్ అవుతారో అనే టెన్షన్తో, వేదంతో, బాధతో మీరున్నారు. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన ఉంటే ఖచ్చితంగా స్టేట్లోనే బెస్ట్ ర్యాంకు నీ కుటుంబంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న అనేక మంది జీవితంలో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా నీ బిడ్డలు స్టేట్ ర్యాంక్లో పాస్ అవ్వాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. ఒక స్టూడెంట్గా నువ్వు కూడా దేవుణ్ణి అడుగుతున్నావు, నేను స్టేట్ ర్యాంక్ పొందుకోవాలి, లేకపోతే స్కూల్ ఫస్ట్ రావాలి, కాలేజ్ ఫస్ట్ రావాలి, లేకపోతే జిల్లా ఫస్ట్ రావాలని మొదటి స్థానాన్ని మీరు కోరుకుంటున్నారు. సో మీరు కోరుకున్న ప్రకారంగానే మొదటి స్థానాన్ని ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ నోటి నిండా దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక 3 వాక్యాలు నేను మీకు తెలియపరుస్తాను. సో ఈ 3 వాక్యాలు కూడా మీరు చదువుకొని ఈ వాగ్దానపు వాక్యాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు బుద్ధి, జ్ఞానము, వివేకములు కలిగిన హృదయాన్ని నీకు ఇచ్చి నీ బిడ్డలు లేకపోతే మీరు మంచిగా పాస్ అయ్యి సో మీరు సాక్ష్యం చెప్పినట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు నాకు జ్ఞానమును ఇస్తున్నాడు, దేవుడు నాకు జ్ఞానం ఇస్తున్నాడని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోనండి. మరి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని వాక్యాలను నేను మీకు తెలియపరిచి దేవుని యొక్క వాక్యంలో నుండి చూపించి మీ కొరకు నేను ఆఖరిలో ప్రార్థన చేయబోతున్నాను. సో లాస్ట్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. సో స్కిప్ చేయకుండా వాక్యంలోనికి వెళ్దాము. ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. మీరు ఇంటర్మీడియట్ అవ్వచ్చు, మీ బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే మీరు అవ్వచ్చు, మీరు పాస్ అవుతారు. ఒకటి. సో చాలామంది ఈ యొక్క వీడియోని చూస్తున్న చాలామంది జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యం చేయబోతున్నాడంటే మీ బిడ్డలు లేకపోతే మీరు స్టేట్ ర్యాంక్స్ రాబోతూ ఉన్నాయి. అలాగే పేపర్లో, అలాగనే వాల్ పోస్టర్స్లో, బ్యానర్స్లో, టీవీలో కూడా మీ గురించి ప్రకటనలు చేయబోతున్నారు. అలాంటి స్టేట్ ర్యాంక్ కలిగిన ర్యాంక్స్ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు నీ బిడ్డలకి. అలాగనే నువ్వు రాస్తున్న ఎగ్జామ్స్లో దేవుడు తోడై ఉండి నీకు బుద్ధి, జ్ఞానం, వివేకాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు. చాలా మైండ్ షార్ప్ చేయబోతూ ఉన్నాడు. మైండ్లో ఉన్న డిస్టర్బెన్స్ అంతా దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. సో ఎగ్జామ్స్ రాయడానికి ఇప్పుడు మీకు అనారోగ్యం ఉంది, ఎలా రాస్తానో ఎలాగని బాధపడుతున్నారు. డోంట్ వరీ, దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. దేవుడిని కార్యం చేయబోతూ ఉన్నాడు. సో వాక్యంలోనికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనానికి ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. మీకు జ్ఞానం కొదువుగా ఉంటే, అనగా చదువులో మీరు చాలా వెనకబడి ఉన్నారు, నీ బిడ్డలు వెనకబడి ఉన్నారు. అయితే దేవుణ్ణి అడుగు, దేవా నాకు జ్ఞానం అనేది కొదువుగా ఉంది, నాకు జ్ఞానం దయచేయమని దేవుణ్ణి అడగండి. సో మీరు 10వ తరగతి కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ కానీ, లేకపోతే మీరు డిగ్రీ,
సో ఇలాగా ఈ సబ్జెక్ట్స్లో మీకు కొదువ ఉంది, అనగా 10వ తరగతిలో మీకు హిందీ లేకపోతే ఇంగ్లీషు లేకపోతే సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ వీటిల్లో ఒకవేళ మీకు జ్ఞానం లేదేమో, ప్రభా నాకు హిందీ, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ ఇవి బాగా రావాలి, నాకు అర్థం అవ్వాలని ప్రార్థన చేయండి. అలాగే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నట్లయితే నీ బిడ్డలైనా మీరైనా మీరు ఎంచుకున్న గ్రూప్ను బట్టి అన్ని గ్రూపులు మారుతాయి కాబట్టి ఎంపీసీ ఫిజిక్స్ లేకపోతే కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, డిగ్రీలో సో మీరు తీసుకున్న బిఏ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అవ్వచ్చు, ఎంపీసీ, ఎంపీసీఎస్సి, బీజెడ్సి, సో బీకామ్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్, సో బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, వీటిల్లో ఏ సబ్జెక్టులో అయినా కనుక మీకు జ్ఞానం లేకపోతే, నీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి మీరు అడగాలి. మ్యాక్సిమం ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కామర్సు వీటిల్లో చాలా కష్టంగా ఉంటుంది. అయితే మీరేం చేస్తారంటే, ప్రవ్వా నాకు ఇదిగో ఫలానా సబ్జెక్ట్లో నాకు తెలియట్లేదు ప్రవ్వా, నాకు జ్ఞానం దయచేయమని అంటే దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, ధారాళంగా దయచేస్తాడు. అయితే సందేహించద్దు, డౌట్ పడద్దు, విశ్వాసంతో అడుగు. సందేహించావా నీ జీవితంలో ఏదీ జరగదు. అలాగే స్టేట్ ర్యాంక్ రావాలి, డిస్ట్రిక్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే స్కూల్లో ఫస్ట్ రావాలి, లేకపోతే కాలేజీలో ఫస్ట్ రావాలి, లేకపోతే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, ఏ గ్రేడ్లో పాస్ అవ్వాలని దేవుణ్ణి అడగండి. అడిగి ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాస్తున్నా అందులో మీకు ఇంతవరకు ఫెయిల్ అయినా ఈసారి మీరు తప్పకుండా పాస్ అయ్యి దేవుడు నామాన్ని ఘనపరుస్తారు, దేవుడు మీకు తోడై ఉంటాడు. కాబట్టి మీకు జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి మొట్టమొదటిగా. రెండవది ఏంటో చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. రెండవ వాక్యము సామెతల గ్రంథం 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. ద లార్డ్ గివ్స్ విజ్డమ్ ఫ్రమ్ హిస్ మౌత్ కమ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ద లార్డ్ గివ్స్ విజ్డమ్ అంటే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, ఆయన నోటు నుండి జ్ఞానమును వివేకమును కలుగును. ద లార్డ్ గివ్స్ విజ్డమ్ అంటే ఈ రోజున మీకు విజ్డమ్ లేదు, అలాగే నాలెడ్జ్ అనేది లేదు, అండర్స్టాండింగ్ అంటే అర్థం కావట్లేదు, చదువుకుంటున్నారు కానీ ఏం చదువుతున్నారో అది అర్థం కావట్లేదు, అది గుర్తుండడం లేదు. సో మీకు అవి చేత కావట్లేదు, రాయడం రావట్లేదు, అలాగనే మీకు ఎలా చదవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మీరున్నారు. అయితే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లేఖనాలన్నీ కూడా రాసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు వాక్యం చదవండి. సామెతల గ్రంథం ఎగ్జామ్స్ అయిపోయే లోపు మీరేం చేస్తారు అంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయం నుండి మీకు బైబిల్ గ్రంథంలో అనగా పేజీ నెంబర్ కూడా మీరు చూస్తే పేజీ నెంబర్ 532. సో ఇందులో మనకి మొత్తం మీద 31 అధ్యాయాలు ఉంటాయి. సో 31 చాప్టర్స్ ఉంటాయి. సో అక్యురేట్గా 31 చాప్టర్స్. సో ఈ 31 చాప్టర్స్ అనేవి ఫస్ట్ నుంచి 31 దాకా ఈ ఎగ్జామ్స్ అయ్యేలోగా ఉదయము రాత్రి ఖచ్చితంగా చదివి, ఉదయం రాత్రి ఖచ్చితంగా 1 గంట సేపు ప్రార్థన చేసుకొని ఈ ఎగ్జామ్స్ని రాయడానికి ప్రిపేర్ అవ్వండి. సో దేవుడు నీకు చదువుకోవడానికి కావలసిన మనస్సును దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగనే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే, టు దీస్ 4 యంగ్ men God gave knowledge and understanding all kinds of learning and wisdom, and Daniel could understand visions and dreams of every kind. చూడండి, టు దిస్ ఫర్ యంగ్ men God gave knowledge and understanding in all kinds of learning and wisdom, and Daniel could understand visions and డ్రీమ్స్ ఆఫ్ ఎవ్రీ కైండ్. ఆ 4 బాలురకు దేవుడు సమస్త విద్యలయందు జ్ఞానమును బుద్ధిని ఇచ్చెను. దానియేలు సమస్త దర్శనములను స్వప్నములను గ్రహించువాడాయను. ఆ 4 బాలురు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వీళ్ళకి అన్ని విద్యలయందు అంటే సమస్తం ఎన్ని విద్యలైతే ఉన్నాయో, సో ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నిటిలో కూడా వాళ్ళకి దేవుడు ఏం చేశాడు అంటే అన్నిటిలో కూడా, సో ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు, బోటనీ అవ్వచ్చు, కామర్స్ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు, సివిక్స్ అవ్వచ్చు, సో వాళ్ళు మ్యాథ్స్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా దేవుడు వాళ్ళకి హిందీ మేబీ వాళ్ళకున్న నేటివిటీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ అవ్వచ్చు. సో ఆల్ లాంగ్వేజెస్ దే కెన్ అండర్స్టాండింగ్ అండ్ స్పీక్ అండ్ దే కెన్ రైట్. సో మీరు కూడా అన్ని లాంగ్వేజెస్
రాయడం, తర్వాత వాటి గురించి అవగాహన అనేది దేవుడు మీకు ఇస్తాడు. సో ఆ నలుగురు బాలురకు దేవుడు, ఆ యంగ్ మెన్ ఎవరైతే ఉన్నారో, ఈ రోజున నీ బిడ్డలు యంగ్ మెన్గా మీరున్నారు, ఒక యవ్వన స్త్రీగా యవ్వన పురుషుడిగా మీరున్నారు, లేకపోతే నీకు కలిగిన బిడ్డలు ఉన్నారు. అయితే దేవుడు మీకేం చేయబోతున్నాడు అంటే సమస్త విద్యల యందు జ్ఞానమును బుద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అలాంటి అభిషేకాన్ని మీరు పొందుకోబోతున్నారు, అలాంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుకోబోతున్నారు. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా స్టేట్ ర్యాంక్స్ నీకు రాబోతా ఉంది. కాలేజ్ ఫస్ట్ క్లాస్లో ఏ గ్రేడ్లో నువ్వు పాస్ అవ్వబోతున్నావు. నువ్వు కనీసం ఫెయిల్ అవ్వవు. నువ్వు ప్రిపరేషన్ బట్టి దేవుడిచ్చి, నీకు అధికారాన్ని బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదం కొలది నీవు ఖచ్చితంగా పాస్ అవుతావు. ఫెయిల్డ్ అయితే అవ్వవు. సమస్త విద్యల యందు జ్ఞానాన్ని బుద్ధిని దేవుడు నీకు ఇచ్చి, దేవుడు నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ లర్నింగ్ అండ్ విజ్డమ్, అండ్ డానియల్ కుడ్ అండర్స్టాండ్ విజన్స్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ ఎవ్రీ కైండ్. ఈసారి ఈ యొక్క ఎగ్జామ్స్లో ఖచ్చితంగా చాలా టఫ్గా రావచ్చు, పేపర్ చాలా కఠినంగా ఉండవచ్చు. సో హార్డ్ వర్క్ చేయండి. ప్రతిరోజు ఉదయం రాత్రి సామెతల గ్రంథం చదివి ప్రార్థన చేసి డైలీ ఒక 8 hours అయినా 6 hours అయినా స్టడీస్ చేయండి. అలా దేవుడు సహాయాన్ని అడగండి. మీరు చదవకుండా ఈ వాక్యాలు చదివి రాస్తే కాదు, మీరు దేవుడు నీకు ఎప్పుడు జ్ఞానాన్ని, ఎప్పుడు అండర్స్టాండింగ్ మైండ్ ఇస్తాడు, అంటే అర్థం చేసుకునే మనసుని నీకు ఇస్తాడు. నువ్వు చదివితేనే కదా అర్థమయ్యేది, నువ్వు చదవకుండా నీకు అర్థం కాదు. కాబట్టి సమస్త విద్యలు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్, అన్ని క్వశ్చన్స్ చదువు, అవి నీకు అర్థమవుతాయి, నీ మైండ్కి అర్థమవుద్ది. నీకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వు వాటిని రాస్తావు, నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. సో నీ బిడ్డల కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. ఏ బ్యాంక్ ఎగ్జామ్ అయినా, లేకపోతే రైల్వే ఎగ్జామ్ అయినా, లేకపోతే కోర్టుకు సంబంధించిన ఎగ్జామ్ అయినా, ఏదైనా కానీ మీరు రాయబోతున్న ఎగ్జామ్లో దేవుడు నీకు తోడై ఉండి రాసి మంచి మార్క్స్తో పాస్ అయ్యి నీవు దేవుని ఆశీర్వాదంతో నింపబడి ముందుకు కొనసాగింపబడి ఆశీర్వదింపబడబోతూ ఉన్నావు. దేవుడు తన సహాయాన్ని నీకు అందించి మీకు దయచేయబోతున్నాడు. సో మీ జ్ఞానం కొదువుకుంటే దేవుణ్ణి అడగాలి. సో దేవుడే జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగనే సో దేవుడు మీకు జ్ఞానం కలిగిన హృదయాన్ని ఇచ్చి నిన్ను ముందుకు నడిపించును గాక. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడి యొక్క వాక్యమును మీ వినికిల్లో దీవించును గాక. ఆమేన్. మందిరం కొరకు అనగా మందిర నిర్మాణం కొరకు మీ ఆఫరింగ్స్ విరాళాన్ని పంపించండి. మీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. ఈ కనబడుతున్న నెంబర్స్కి మీ ఆఫరింగ్స్ పంపించవచ్చు. ఇవి అకౌంట్ డీటెయిల్స్. సో వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ నెంబర్స్కి మీ యొక్క ఆఫరింగ్స్ పంపించండి. సో ఒక మందిరం అనేది కొని దాన్ని నిర్మాణం చేయాలనేదే దేవుడు నా హృదయంలో పుట్టించిన ఒక తలంపు. దానికి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడి, దీవించబడి, వర్ధిల్ల చేయబడినట్లయితే రాయబోతున్న ఎగ్జామ్స్లో కూడా దేవుడు నీకు, నీ బిడ్డలకు తోడై ఉండి ఆశీర్వదిస్తాడు. ఆయన పనికి మీరు తప్పకుండా సహకరించండి. నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన కానుకకి దేవుడు ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు మంచిగా పాస్ అవునట్లుగా, నువ్వు మంచిగా పాస్ అవునట్లుగా దేవుడు చేస్తాడు. సో కనపడుతున్న ఈ 2 నెంబర్లకి మీ యొక్క విరాళాలు పంపించండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే ప్రభా తండ్రి ఏదైనా ఒక ఎగ్జామ్ రాయబోతున్నట్లయితే 10th, నీ బిడ్డలకు తోడై ఉండి జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేకం దయచేయండి. నీ మహిమతో, నీ ప్రసన్నతో నింపండి. సాతాను క్రియలు లయపరచండి. ఈ యొక్క ఎగ్జామ్స్ బాగా రాసి పాస్ అవ్వడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.